జనరల్ స్థానాలలో ఎక్కడైతే ఓసీలు నామినేషన్ ఇస్తారో అక్కడ బీసీలు ఖచ్చితంగా నామినేషన్ వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దాన్ని మాత్రం మొదలద్దు. 100% జనరల్ స్థానాలలో బీసీలు నామినేషన్లు వేయాలి. ఒకవేళ 2 లేదా 3 బీసీలు ఉంటే మీరు ఏ బీసీకి ఓటేస్తారో ఆ బీసీకి ఓటేసుకోండి, తప్పు కాదనంటే. కానీ ఓసీని మాత్రమే రంగంలో ఉండేటట్టు బీసీలు చూడొద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరు బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే దయచేసి మాకు ఫోన్ చేయండి, మాకు చేతనైనటువంటి నైతిక మద్దతు మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మార్వాడ ఆయన ఘనశ్యామ్ దాస్ ఆయన దేవుడు అన్నాడు, ఓ బీసీ అతను సిద్ధి రమేష్ యాదవ్ అని, ఆ బీసీ అతను ఏం చేశాడంటే అది బీసీ మహిళకు రిజర్వ్ అయితే వీళ్ళు బీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. మార్వాడీలకు కూడా బీసీ సర్టిఫికేట్లు ఇచ్చేంత ఉదార స్వభావం మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాష్ట్రంలో ఉంది. అది ప్రాబ్లం. తెచ్చుకొని నామినేషన్ చేయబోతుంటే ఈయన ఆబ్జెక్షన్ చేస్తే ఇతని శవం ఇంటికి వస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తే నేను మళ్ళీ మంత్రి వివేక్ గారికి చెప్పడం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీ వారు బీఫామ్ ఇవ్వలే పాపం, అదేవిధంగా నేను యాక్షన్ కూడా తీసుకుంటానని చెప్పి. సో మేము ఏం చెప్తున్నామంటే ఎక్కడన్నా ఇట్లాంటి బెదిరింపులు వస్తే 100% మా తరఫున మేము 100% వాళ్ళకి మోరల్ సాయం చేయడానికి రెడీగా ఉన్నాం. అట్లనే అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా బీసీలకే మీరు బీసీలు ఓట్లేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా మనందరం కూడా బహుజనులం కాబట్టి ఎక్కడ బీసీలు ఉన్నా మీరు ఓట్లేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా నిలబడ్డ దగ్గర బీసీలు కూడా వాళ్ళకు ఓటేసి గెలిపేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది జనరల్ సీట్లను. కేంద్ర ప్రభుత్వం యొక్క సెన్సస్ గురించి మాట్లాడదు. అసలు కేంద్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మొదటి నుంచి కూడా బీసీలకు ద్రోహం చేస్తూ వస్తున్నాయి. బీసీల సెన్సస్ అంటే వాళ్ళకి ఎందుకో కడుపు ఉంటా. ఒకవైపు ఎన్నికల ముందేమో మాకు బీసీలకు మేము కులగణన చేస్తామంట, అధికారంలో లేనప్పుడు కులగణన చేస్తాం, అధికారులకు రాగానే కళ్ళకు బయర్లు కమ్మి పొరలు వచ్చేసి బీసీలు కనిపించారు, మళ్ళా కులగణన గురించి పక్కన పడి. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఈ దేశంలో. ఇంగ్లీష్ వాడు పరాయి వాడైనా 1881 నుంచి 1931 వరకు ఈ దేశంలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కలు చేసింది. ఇవాళ ఆ జనాభా లెక్కలు ఉన్నది కాబట్టి మండల కమిషన్ 52% లెక్కగట్టి బీసీలు ఈ దేశంలో 52% అని 27% రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. కానీ తెల్లదొరలు చేసిపోయింది. వాళ్ళ దేశాన్ని దోపిడీ పేరు మీద కాస్త కూసో అభివృద్ధి చేసిపోతే ఈ నల్లదొరలు అభివృద్ధి పేరు మీద దేశాన్ని దోపిడీ చేస్తున్నారు. అందులో బడుగు బలైన వర్గాల్ని పూర్తిగా దొక్కుపడేస్తున్నారు. 1951లో కులగణన చేయాలని చెప్పి ఫైల్ పోతే నెహ్రూ పక్కన పడిస్తే కేవలం ఎస్సీ ఎస్టీలో ఒప్పుకున్నాడు, వాళ్ళకు కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయని. మరి అదే రోజు మాకు కూడా చేసి ఉంటే మాకు 1955లోనే కాకా కాలేకర్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ అమలు చేసి ఉంటే రిజర్వేషన్లు వచ్చేది కదా. ఇవాళ బీసీలు ఇంత దరిద్ర పరిస్థితుల్లో ఎందుకుండేది?